ఎక్కడ ఉన్న కడప జిల్లా నుంచి వచ్చిన సీఎం రమేష్ బలమేంటి, ఆయన రాజకీయం ఏంటి అన్నది అనకాపల్లి వాసులు ప్రత్యక్షంగా చూస్తున్నారు. సీఎం రమేష్ రాజకీయ చక్రం గిర్రన్ తిరిగింది. లోకల్ నుంచి ఢిల్లీ దాకా అందరితో ఆయనకున్న పరిచయాలు చూసిన వారు అంగబలం అర్ధబలం ఉన్న నేత అంటే ఆయనే అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే అనకాపల్లిలో కీలక నేతల మధ్య దశాబ్దాల కాలంగా రాజకీయ వైరం ఉంది. తెలుగుదేశం పార్టీ ద్వారానే రాజకీయ అరంగేట్రం చేసిన దాడి వీరభద్రరావు, చింతకాల అయ్యన్న పాత్రులకు అన్న ఎన్టీఆర్ లైఫ్ ఇచ్చారు. ఇద్దరినే మంత్రులుగా చేశారు. ఈ ఇద్దరు అనకాపల్లి నర్సీపట్నంలకు చెందినవారు. పక్కపక్కనే ఊర్లు ఉన్న ఒకే పార్టీలో ఉన్న రాజకీయంగా మాత్రం విభేదించుకునేవారు. పై చేయి కోసం ఆధిపత్య పోరు సాగించేవారు. ఇది దశాబ్దాల పాటు అలా కొనసాగుతూనే వచ్చింది. దాడి ఈ మధ్యలో పార్టీలు మారి తిరిగి టీడీపీ గూటికి వచ్చారు. అయినా వైరం అలానే ఉంది. అయితే సీఎం రమేష్ అనకాపల్లి నుంచి టీడీపీ కూటమి అభ్యర్థి కావడం కాదు, కానీ ఇద్దరు ప్రత్యర్థులను కలిపేశారు. మొదట అయ్యన్న పాత్రుడి దగ్గరకు వెళ్లిన రమేష్ ఆనక దాడి వద్దకు వెళ్లారు. కట్ చేస్తే చివరికి సీఎం రమేష్ నామినేషన్ కార్యక్రమంలో దాడి అయ్యన్న ఇద్దరు పక్కపక్కనే నవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడాన్ని చూసిన వారు దశాబ్దాలుగా టీడీపీ అధినాయకత్వం చేయలేని పనిని సీఎం రమేష్ చేసేశారు అని వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు, అనకాపల్లి పరిధిలో చూస్తే మాజీ మంత్రి కొనతాల రామకృష్ణుడికి దాడికి మధ్య ఆరని చిచ్చు అలా రేగుతూనే ఉంది. అయితే సీఎం రమేష్ చొరవతో ఇద్దరు నేతలు కలిసిపోయారు. దాడి ఇంటికి స్వయంగా కొనతాల వెళ్తే ఆప్యాయంగా దాడి ఆయన్ను రిసీవ్ చేసుకున్నారు. ఆ తరువాత కొనతాలకు మద్దతుగా దాడి ప్రచారం మొదలుపెట్టారు. దీంతో దశాబ్దాల వైరం కాస్త చెక్ పెట్టినట్లు అయింది. సీఎం రమేష్ కి అందరూ కావాలి. ఆయన విజయానికి అంతా సహకరిస్తేనే ఎంపీ అయ్యేది. దాంతో ఆయన ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అంటూ వ్యయ ప్రయాసాలకు ఓర్చి మరీ చివరికి ప్రత్యర్థులను ఒకటి చేశారు అని అంటున్నారు. సీఎం రమేష్ కి టికెట్ కేటాయించినప్పటికీ అనకాపల్లిలో నేతల మధ్య అనైక్యత కొట్టొచ్చినట్లు ఉంది. ఎవరి దారి వారిదే అన్నట్లు సీన్ ఉంది. కానీ ఒక్కోటి రిపేర్ చేసుకుంటూ నామినేషన్ వేళకు గ్రూప్ ఫోటోకి అందరికీ లాగేశారు సీఎం రమేష్. ఇదే ఊపిని ఆయన కంటిన్యూ చేస్తే కనుక ఎన్నికల్లో ఫలితాలు కూడా పాజిటివ్గా మారచ్చు అని అంటున్నారు.